యోగాంధ్ర కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. నెల రోజుల కార్యక్రమాల్లో భాగంగా కృష్ణానదీ తీరంలో యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరగనున్నాయి. విశాఖలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. యోగాను ప్రతి ఇంటికి పరిచయం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖమైన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయాలనే సర్కారు లక్ష్యాన్ని అధికార యంత్రాంగం పాటిస్తోంది. విజయవాడలోని బెరం పార్క్ వద్ద కృష్ణానదిలో నిర్వహించిన యోగా కార్యక్రమం వరల్డ్ రికార్డు సృష్టించింది. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా కృష్ణానదిలో 2000 మంది వివిధ రకాల పడవలపై యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డు సృష్టించారు. యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ పేరిట కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా డేను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది. మరో 10 రోజులు మాత్రమే ప్రపంచ యోగా డేకు సమయం ఉంది. అందువలనే ఉధృతంగా ఈ కార్యక్రమం విశిష్టతను రాష్ట్రంలోని నలుమూలలకు ప్రభుత్వం వివిధ రంగాలను భాగస్వామ్యం చేస్తోంది. కలెక్టర్ లక్ష్మీసా నేతృత్వంలోని ఎన్టీఆర్ జిల్లా అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ యోగాను ప్రతి గడపకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోటుకు వెళ్లి యోగా చేస్తూ ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పిస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఇందులో భాగస్వామ్యం చేసి మరింత మందికి తెలియజేసే బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో ఈ యోగాంధ్రను నిర్వహించారు. విజయవాడలోని బెరం పార్కులో 2000 మందికి పైగా ఔత్సాహికులతో యోగాసనాలు నీటిపై వేశారు. యోగాసనాలు వేసే వారి కోసం ప్రత్యేకమైన బోట్లు ఏర్పాటు చేశారు. వాటర్ క్రాఫ్ట్స్, ఫ్లోటింగ్ యోగా విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కృష్ణానదిలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి యోగా అభ్యాసకులు, ఔత్సాహికులు వచ్చారు. అందరూ యోగాంధ్ర టీ-షర్ట్లు ధరించి ఆసనాలు వేశారు. ఇందులో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేయటం మూలంగా ప్రతి ఒక్కరికి ఈ యోగా గొప్పతనం తెలుస్తోందన్నారు నిర్వాహకులు. వరల్డ్ రికార్డు నమోదవటం జిల్లాకే గర్వకారణమని యోగా సాధకులు అంటున్నారు. పర్యాటక ప్రదేశాలు యోగాను నిర్వహించడం ఒక భాగం చేసుకున్నామని కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. దీనివల్ల ఆ ప్రాంతానికి మరింత సందర్శకులు పెరుగుతారని, తద్వారా పర్యాటక రంగానికి ఒక ఊతం అవుతుందన్నారు.